విన్నారు కాబట్టి దెర్ ఇస్ వన్ లాస్ట్ క్రేజీ రౌండ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఆ క్రేజీ రౌండ్ ఫినిష్ చేయాలి అంటే మీరిద్దరు కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేయాలా మొత్తం గ్యాంగ్ లో. మీరు సెలెక్ట్ చేస్తుంది రౌండ్ ఆడిపీయడానికి. శ్వేత నెక్స్ట్ రెడ్ రెడ్ డ్రెస్. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీ ముగ్గురుతో పాటు ఇంకో ఇద్దరు కావాలి. మీరిద్దరు కూడా ఉంటారు. మీ 5గురికి కళ్ళ గంతలు కడతాను. 2 చైర్లు మాత్రమే ఉంటాయి. మ్యూజిక్ ఆఫ్ అవగానే చైర్లు వెళ్ళి చేద్దాం అనుకున్నా అక్కడ ఏం చేయలేవు. మా వాళ్ళు దూదులు కూడా అడ్డం పెడతారు. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. కమ్ ఆన్, మీ ఇద్దరు కూడా జాయిన్. ఓకే, అందరికి స్విమ్మింగ్ వచ్చా రాదా? డాక్టర్ గారు డాక్టర్ కి డాక్టర్ సంబంధం వచ్చిందా? డాక్టర్ గారు నా కళ్ళు కనిపించడం లేదు డాక్టర్ గారు. నా కాళ్ళేవి, నా చేతులేవి. ఓకే, అక్కడ వరకు నువ్వు ఎత్తుక్కో. 3, 2, 1 మ్యూజిక్. చేతులు వదండి అమ్మాయి. లేదు. ఇప్పటి వరకు నుంచుని ఉన్న వాళ్ళు కళ్ళగంతలు తీయచ్చు. నుంచుని ఉన్న వాళ్ళు కళ్ళగంతలు తీయచ్చు. భవ్య, మీ సరసాలు అయిపోతే గేమ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కమ్ ఆన్. వెల్ ప్లేడ్, కంగ్రాచులేషన్స్. మీరు కూడా బాగా ఆడారు. వీడికి ఏం జరిగిందో వీడికి అసలు ఏం తెలియదు. నన్ను ఎవరో 10 కొట్టేది ఆయనే. సో కంగ్రాచులేషన్స్, చాలా బాగాడారమ్మా మీ ఇద్దరు కూడా. వెల్ డన్. నాకు బొత్తిగా ఎవరు కోఆపరేట్ చేయట్లేదు భయ్యా. కష్టాలు రాని, కార్పొరేట్ సిస్టమ్ రాని, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. అబ్బా, గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ టీవీలో చూసా. నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. ఒంగుని ఎత్తికితే ఏమైనా కనిపిస్తుందా? ఒకసారి కళ్ళకంత దిగా. వాళ్ళు ఏం చేస్తారు? సూపర్. ఓకే, ఈవిడికి పాపం ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈవిడికి చెప్దాం. కంగ్రాచులేషన్, మీరు గెలిచారు. ఈవిడ గెలిచారు. మీరు ఇద్దరు ఆవిడ ఆశీస్సులు తీసుకున్నారుగా బయలుదేరే ముందు. ఓ కాళ్ళు పెట్టి ఆశీర్వాదం అన్నారు కదా. ఆ లెగ్ పీస్ ఈవిడదే.
బట్ వెల్ ప్లేడ్ మా సూపర్. అండ్ చాలా డేరింగ్ గా ఆడారు. పిచ్చ కొట్టుడు కొట్టింది ఇవిడైతే మిమ్మల్ని. ఇవిడ ఎలా ఆడుతుంది తెలుసా? ఎవడిడు అవునా? హేమంత్ స్టూల్ ఎలా ఎత్తుతారు అంటే అదేదో బాగా లైట్ ఉండి లైట్ గా చీకటి ఉన్నట్టు ఒంగుంటే కనిపిస్తా భయ నుంచి ఎదిగిన అదేగా. ఇదేంటిది? నేను ఒంగుంటే ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఉంటుందా? ఓ ఇది ఎక్కడవా? మరి చేతులు కూడా వాడాలి కదా నువ్వు. అయితే వాసన చూసి పడ్డది. వెల్ ప్లేడ్ సూపర్ నలుగురు. అండ్ కంగ్రాచులేషన్స్. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ డైమండ్ నెక్లెస్ వీళ్ళిద్దరూ వస్తారు మీకు. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. వాట్ ఎనర్జీ. మిమ్మల్ని చూసాక మాకు ఇంకా డబుల్ ఎనర్జీ వచ్చింది. సో ఇదే ఎనర్జీతో రాకెట్ విల్ బి డెఫినెట్లీ సూపర్ సక్సెస్ఫుల్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మై 100 ఎపిసోడ్ స్పెషల్ ఎక్స్ప్రెస్ రాజాలో రాజా మీరు కేక. అండ్ వాట్ అన్ ఎనర్జీ, వాట్ ఫన్ ఇట్ వాస్. మీరిద్దరు రావడం అదిరిపోయింది అండ్ చాలా అద్భుతాలు చూశాను. ఈ గేమ్లన్నీ వేరు. మేము హేమంత్ డాన్స్ చేయడం చూసి అది మాకు చాలా ఆనందం. అదే సో దీంతో పాటు మీ టీం మెంబర్స్ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారిని కూడా ఈ వేదిక మీదకి పిలవాల్సిందిగా కోరు. సో డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి. మమ్మల్ని నమ్మి డబ్బులు పెట్టిన మా ప్రొడ్యూసర్ గుంటూరు టాకీ సినిమా తీశారు. ఈజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కుమార్ గారు. సార్ ప్లీజ్ కమ్. వండర్ఫుల్ టీమ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. ద ఫస్ట్ టైం మూవీ డైరెక్ట్ చేసి లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో దిగుతున్నారు. ఫస్ట్ పిక్చర్ అంటే డ్రీమ్ ప్రాజెక్ట్. అండ్ దానికి తోడు ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ముందుగా ఇలాంటి లెజెండ్ గోకకు ఫస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారు, ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం గలగా ముఖ్య కారణం ఏంటి వెనకాల? ఈ సినిమా చూసాక నేను ఏదైతే క్యారెక్టర్స్ కి ఏదైతే రేవంత్, నోయల్, హేమంత్ గారు, లాస్యా వీళ్ళ నలుగురిని తప్ప ఈ క్యారెక్టర్ లో ఎవరిని ఊహించలేదు. ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ ని తనకి రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలని కోరుకుంటది, కానీ ఆ కోరిక నెరవేర్చుకోవడానికి అవకాశాలు మాత్రం దగ్గరగా ఉండవు. అది నెరవేర్చుకునే క్రమంలో వీళ్ళు ఎలా వెళ్ళారు అనేది కాన్సెప్ట్. నిజంగా చెప్పాలంటే నేను జీవితాన్ని చూపించడానికి ట్రై చేశాను సినిమాలో, కథ కంటే కూడా. ఆ జీవితాన్ని అందరు నచ్చుతారని కోరుకుంటాను. సో గుంటూరు టాకీ సక్సెస్ తర్వాత సో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. సో ఈయన మాటల్లో ఫస్ట్ ప్రతిభ గారికి థ్యాంక్స్ అండి. దీని గురించి ఈ ప్రోగ్రామ్ చేయడానికి మాకు చాలా థ్యాంక్స్ ఫస్ట్. అండ్ మా డైరెక్టర్ గారికి నిజంగానే లెజెండ్స్ నాకు వీళ్ళు ఇలా అందరితో సినిమా చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ఆర్టిస్టులు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. సబ్జెక్ట్ వైజ్ వస్తే ఇక్కడ నోయల్ కనపడరు, రేవంత్ కనపడరు, హేమంత్ కనపడరు, లాస్య కనపడరు అండి. డెఫినెట్ గా ఇది మీ ఇంట్లో మీ అక్కో మీ అన్నో మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఈ సినిమాలో కనపడరు. నేను ప్రదీప్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో మీకు ఎప్పుడు రాజా మీరు కేక అని అనిపించిందండి? రీసెంట్ గా అంటే ఉన్న అన్ని వాటిలో చాలా సార్లు అంటుంటా అందరినీ. రీసెంట్ గా మాత్రం నరేంద్ర మోడీ గారి రాజా మీరు 1500 పక్కకి జరిగితే దెబ్బకి అందరు స్ట్రైట్ లైన్ లో నుంచున్నారు. ఇట్స్ గుడ్ ఫర్ బెటర్ ఫ్యూచర్. నాకు ఎప్పుడు అనిపించింది చెప్పమంటారా? మేమందరం కోట్లు తీసుకొచ్చి సినిమాలు పెట్టి సినిమాలు రిస్క్ పెట్టి చేస్తుంటే ప్రదీప్ ఒక యాంకర్ గా సంపాదించుకుంటూ అన్ని చేసుకుంటూ సినిమాలు వద్దు నాకున్న టాలెంట్ వాడుకొని బిగ్ సెలబ్రిటీస్ అందరం తీసుకొచ్చుకొని ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ప్రొడ్యూసర్ అయ్యారు చూడండి. అప్పుడు నాకు అనిపించింది రాజా మీరు కేక. సార్ ఇది ఓకే సార్, మీరు అనవసరంగా సినిమాలు కాదు టీవీ అంటారు అనవసరంగా. నెక్స్ట్ ఏదైనా కొత్త హీరో గురించి డెఫినెట్ గా ప్రదీప్ చేస్తానంటే నేను ఇప్పుడే ఇచ్చేస్తానండి చెప్పి. వెయిటింగ్ ఫర్ దట్ గోల్డెన్ మూమెంట్. అండ్ ఈ రోజు కూడా మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో ఒక మైల్ స్టోన్ 100th ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బట్ మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ ఎలాగో మీరు ఇక్కడే ఉన్నారు అండ్ ఈ షో ఇక్కడ దాకా రావడానికి అండ్ ఈ సక్సెస్ అందుకోవడానికి కారణమైన మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో వై డోంట్ మీరు అందరూ ఉన్నారు కాబట్టి మా 100th ఎపిసోడ్ స్పెషల్ కేక్. సో ఎక్స్ప్రెస్ రాజా రీసెంట్ గా స్టార్ట్ చేసిన షో. ఇదివరకు కూడా ఇట్ వాజ్ ఆల్ విత్ కాలేజ్ స్టూడెంట్స్, బట్ దిస్ టైం పర్టికులర్లీ రౌండ్స్ ఉండవు, స్కోర్లు ఉండవు, విన్నర్ లూజర్ ఉండదు, ఆల్ ఇంటరాక్షన్. సో వాళ్ళందరితో కబుర్లు చెప్పడం, వాళ్ళందరి గురించి తెలుసుకోవడం, సరదా టాపిక్లన్నీ మాట్లాడుకోవడం, దట్ ఈస్ వాట్ ఆర్ ఎక్స్ప్రెస్ రాజా ఇస్. సో పోడియంలు, స్కోర్లు, రౌండ్లు ఏమీ లేకుండా ఈ షోని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరూ చూస్తున్న వాళ్ళందరి తరఫున ఈ సక్సెస్ లో మేజర్ రోల్ మీదే కాబట్టి మీరందరూ కూడా
వెనక వరుసలో ఉన్న వాళ్ళందరూ ముక్కు మీద చేపెట్టుకు మమ అనుకోండమ్మా. అంటే అందరు కోసినట్టే. రెడీ రెడీ కమా. బ్లాక్ బస్టర్